హలో అండి. సింపుల్‌గా చేసుకునే రెసిపీ చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 4 బ్రెడ్ స్లైసెస్ చుట్టూ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలి. ఇక్కడైతే నేను వెనిల్లా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక కప్పు పాలు పోసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిలో ఇలాచీ కానీ వెనిల్లా ఎసెన్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ వేసాం కాబట్టి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో కానీ, కడాయిలో కానీ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కరిగించుకోవాలి. ఈ వచ్చిన సిరప్‌ను ఒక చిన్న గిన్నెలోకి యాడ్ చేసుకొని చుట్టూ అనుకోవాలండి. గిన్నె చుట్టూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ జార్‌లో, ఆ మిక్చర్‌ని వచ్చేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని స్టవ్ పైన ఉంచాలండి. ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది. దగ్గరగా చూస్తున్నారు కదా టెక్స్చర్ అయితే ఇలా క్రీమీగా దగ్గరగా వస్తుందనమాట. ఈ దగ్గరగా వచ్చిన ఆ టెక్స్చర్‌ని మనం ఇందాక సిరప్ వేసాం కదండీ, షుగర్ సిరపు ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలనమాట. చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకొని వాటర్ పెట్టుకున్నాను స్టీమింగ్‌కి. పెట్టేసి ఆ స్టాండ్ పైన మనం ముందుగా పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెని పెట్టేసి నాకైతే మూత ఎక్కడ కనిపించలేదండి. దాని మీదకి పర్ఫెక్ట్‌గా సరిపోయేది. సేమ్ అలాంటిది దానిపైన కప్పేసాననమాట. సో తర్వాత ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వదిలేసాను. తర్వాత చూస్తే యమ్మీగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ అయితే. ఈ రెసిపీ నేమ్ మీకు ముందే తెలుసుంటే కామెంట్‌లో అయితే కామెంట్ చేసేయండి రెసిపీ నేమ్ ఏంటో. మా రిత్విక్‌కి తినిపిస్తే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. షుగర్‌తో చేశాను కాబట్టి ఎక్కువగా తినిపించలేదు. నెక్స్ట్ టైం బెల్లంతో ట్రై చేస్తాను. వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. మా రిత్విక్ అయితే థ్యాంక్ యూ అమ్మ చేసినందుకు అని చెప్పేసి తినేసాడనమాట. 2 స్పూన్సే పెట్టాను తనకి. మిగతాదంతా నేను మా హస్బెండే తిన్నాము. ఇంక కొంచెం తినేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇది చల్లగా అంటే కూడాను వేడివేడిగా తిన్నప్పుడే చాలా బావుందండి. నేను కొంచెం ఒక 10 మినిట్సో, 20 మినిట్స్ ఎక్కువ ఉంచాను కాబట్టి కొంచెం గట్టిగా అనిపించింది. కానీ చాలా బాగొచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో అయితే షేర్ చేసేయండి. ఈసారి ఎగ్‌తో కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు ఎగ్ అయితే యాడ్ చేయలేదు. రెసిపీ నచ్చితే కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం